నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. వేదాలు శ్రీకృష్ణ భగవానునే దేవతా రూపమని చెప్తాయి. యజ్ఞస్వరూపము స్వామి కనుక వేదాలు ఆయన విధానమే. ధర్మాధర్మాల కోసం శుద్ధి అశుద్ధి, వ్యవహారాల యొక్క అర్ధగుణ దోషాలు, యాత్రల నిమిత్తం శుభాశుభాలు, ఆచారాలు పాటించే పురుషుల కోసం మను రూపంలో స్వామి దర్శింపచేశాడు. ఎక్కడ బ్రాహ్మణుల పట్ల భక్తి ఉండదో అది అపవిత్ర దేశం. బ్రాహ్మణ వాక్కు శుద్ధి, జలం, గ్రహణ సమయంలో దానం, విరక్తితో కుటుంబాన్ని విడవటం, గృహస్థుకు తన స్త్రీ సాంగత్యం, అలా శుద్ధి గురించి వివరంగా తెలుసుకున్నాం. అలానే అశుద్ధి పట్ల కూడా వివరంగా తెలుసుకున్నాం నిన్నటి రోజున. ఇంకా కర్మలయందు ఇది మంచి, ఇది చెడు, వాటి గుణదోషాలు ఇవి అని చెప్పలేము. అవి దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల గుణం దోషంగా మారుతుంది, మరికొన్ని చోట్ల దోషం గుణంగా మారుతుంది. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది దోషం. విషయ చింతనం వల్ల ఆ విషయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలహానికి కారణమవుతుంది. కలహం వల్ల క్రోధం, క్రోధం వల్ల మోహం. ఈ మోహ వలయంలో చిక్కుకుంటే భక్తుడైన వాడు ఆత్మదర్శనం కోల్పోయి మరలా భ్రష్టుడవుతాడని కూడా మనం నిన్న విన్నాం. ఇక ముందుకు వెళ్దాం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 22వ అధ్యాయం. తత్వం సంబంధిత వివిధ అభిప్రాయాలు. శ్రీకృష్ణ పరమాత్మని ఉద్ధవుడు అడుగుతున్నాడు. ఓ ప్రభు, ఋషులు శాస్త్రాలలో ఎన్ని తత్వాలని చెప్పారు? మీరు ఇంతకు ముందర 28 తత్వాలని వర్ణించారు. కొందరు తత్వవాదులు 26 అంటారు, మరికొందరు 25 అని చెప్తారు. కొందరైతే 7, ఇంకొందరు 9, ఇంకెవరో 6, ఇంకా కొందరు 4 అంటారు. ఇంకా కొందరు 11 అని, కొందరు 17 అని, కొందరు 16 అని అంటుంటారు. ఓ భగవాన్, ఈ విధంగా ఋషులు ఏ ప్రయోజనం కోరి వేరువేరుగా వర్ణిస్తారు? అందుకని ఈ విషయం నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పవలసిన అవసరం ఉంది. ఉద్ధవుడి సందేహం తెలుసుకొని మాధవుడు ఇలా చెప్పసాగాడు. హే ఉద్ధవ, తత్వానికి సంబంధించి బ్రాహ్మణులు ఏవేవి చెప్పారో వాటన్నిటిలోనూ ఏదో ఒక కారణం ఉంటుంది. ఎలాగ ఎండమావులలో నీరు ఉంటుంది అనుకుని ఆ తరువాత ఆ విషయంలో వివాదం వస్తే దాని నుంచి తప్పించుకునేందుకు ఇంతే జలం ఉంది అన్నా, కాదు చాలా ఉంది అన్నా చెల్లుతుంది. అలాగే మాయని స్వీకరించిన తరువాత మాయల తత్వాల సంఖ్య ఎంత ఉందన్నా దానిని ఫలితాలను బట్టే ధృవీకరించవచ్చు. ఓ పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఉద్ధవ, తత్వాల విషయంలో ఒకరితో ఒకరికి విభేదాలు ఉండవచ్చు. అందుకని చెప్పేవాడి కోరికను బట్టి ఆ సంఖ్య ఎంతైనా ఉండవచ్చు. ఏ జీవుడు అనాది కాలం నుంచి అవిద్యతో ఉన్నాడో అటువంటి వాడికి తన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం స్వయంగా కలుగదు. వాడికి జ్ఞానాన్ని ప్రసాదించే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు వేరేగా ఉన్నాడు అని తెలుసుకొని ఈశ్వరుడి విషయంలో విభేదాన్ని నమ్మేటటువంటి వాడి దృష్టిలో 24 తత్వాలు, 25వది జీవుడు, అలాగే 26
ఆరవది ఈశ్వరతత్వం అని గ్రహించాలి. వాస్తవంగా ఆలోచిస్తే కనిపించే జీవుడు మరియు ఈశ్వరుడు ఒకటే కదా. ఈ విధంగా నమ్మే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో 25 తత్వాలుంటాయి. సత్వమయము జ్ఞాన ప్రకృతి యొక్క గుణము, కర్మ రజోగుణమైనది, అజ్ఞానము సత్వగుణం యొక్క గుణము మరియు స్వభావము మహత్తత్వ రూపము, కాలము ఈశ్వర స్వరూపము. ఇందువల్ల కాలస్వరూపము భిన్నమైన తత్వం కాదు. నేను చెప్పిన 28 తత్వాలలో ముందర చెప్పిన 25 మరియు ఇంకో 3 గుణాలు, ఇవన్నీ కలిపి 28 గుణాలు అవుతాయి. పురుషుడు ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి, ఇవి నేను చెప్పిన 9 తత్వాలు. ఇవి కాక చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, జిహ్వ, ఈ 5 జ్ఞానేంద్రియాలు మరియు వాక్కు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, గుదము, ఈ 5 కర్మేంద్రియాలు. ఓ ఉద్ధవ, జ్ఞానము మరియు కర్మరూపమైన మనస్సు, శబ్దము, స్పర్శ, రసము, గంధము, రూపము, ఇవి 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు. మరియు గతి, మాట, మలత్యాగము, గ్రహించుట, ఆనందము అనేవి 5 కర్మేంద్రియాలకి ఫలితాలు. ఇందుకని వీటిని తత్వాలతో పరిగణించకుండా 28లో లెక్కించకూడదు. కొందరి అభిప్రాయం ప్రకారం వాయువు, తేజస్సు, జలము, భూమి, ఆకాశము, ఈ 5 పదార్థాలు మరియు దృష్టి, జీవుడు, ఆకాశము మొదలగు పదార్థాలు మరియు జీవుడి ఆధారమైనటువంటి ఆత్మ 7వ తత్వము. ఎవరి అభిప్రాయంలో 6 తత్వాలు ఉన్నాయో వారు పంచభూతాలు మరియు 6వది పరమాత్మ అని నమ్ముతారు. ఈ అభిప్రాయం ఉన్నవారు అన్ని పదార్థాల్లోనూ పరమాత్మ అంతర్భావమని నమ్ముతారు. ఎవరి ఉద్దేశంలో 4 తత్వాలు ఉన్నాయో వాటిలో ఆత్మ మరియు ఆత్మ నుంచి ఆవిర్భవించిన తేజస్సు, జలము, భూమి, ఇవి 4 తత్వాలు. వీటి నుంచే జగత్తంతా పుట్టింది అని నమ్ముతారు. 17 తత్వాలు ఉన్నాయనేవారికి 5 మహాభూతాలు, 5 శబ్దాలు, స్పర్శ, రూపము, రసము, గంధము, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు మరియు ఆత్మ, ఇవి 17 తత్వాలు అవుతాయి. 16 తత్వాలు ఉన్నాయనే వారి తత్వాలు ముందర చెప్పిన 15 తత్వాల్లోంచి మనస్సును తీసేస్తే, ఎందుకంటే వీరి అభిప్రాయం ప్రకారం ఆత్మే మనస్సు కాబట్టి మిగతావి 16 తత్వాలు అవుతాయి. 13 తత్వాలు అనేవారికి పంచమహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు పరమాత్మ మరియు జీవాత్మ అని 13 తత్వాలు. 11 తత్వాలు అనేవారికి పంచమహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు మరియు ఆత్మ, ఇవి 11 తత్వాలు. 9 అనేవారికి పంచమహాభూతాలు, ప్రకృతి, మహత్తత్వము, ఇంకా అహంకారము మరియు పురుషుడు కలిసి 9 అవుతాయి. ఈ విధంగా ఋషులు తత్వాలకి వేరే వేరే సంఖ్యలు చెప్పారు. ఉద్ధవుడు ఇంకా ఇలా అడిగాడు, హే కృష్ణ, ప్రకృతి మరియు పురుషుడు ఎలాగైనా భిన్నమైనవే కదా, అయినా వాటిలో గల తేడా కనిపించదు. ఓ కమలనైనా, ఆత్మ దేహంలో ఇమిడి ఉంటుంది. ఆ రెండిటికీ కూడా తేడా తెలియదు. ఈ విషయంలో నా సందేహాన్ని తీర్చండి. అతడి సందేహాన్ని గమనించి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ పురుషులలో శ్రేష్ఠుడైన ఉద్ధవ, దేహానికి ఆత్మకి మధ్యలో చాలా విలక్షణత ఉంది. కారణం ఏమిటంటే గుణాల క్షోభతో ఈ దేహంలో మార్పులు సంభవిస్తాయి. కానీ ఆత్మ క్షోభరహితము, దానికి ఏ మార్పులు ఉండవు. ఓ ఉద్ధవ, నా గుణమయమైన మాయ గుణాలతో నానా ప్రకారాల భేదాలని మరియు అభేదాల జ్ఞానాన్ని సృష్టించింది. ఈ దేహంలో అనేక భేదాలు ఉన్నాయి. అయినప్పటికీ అధ్యాత్మ, అధిభూత, అధిదైవ రూపం అనే 3 రకాల భేదాలు మాత్రమే చెప్పారు. ఎలాగంటే కళ్ళు అధ్యాత్మం, రూపం అధిభూతం, కంటిపాపలో ప్రవేశించిన సూర్యుని అంశ అధిదైవము. ఈ 3 పరస్పరం కలిసి ఉంటాయి. ఈ విధంగానే త్వచ మొదలైనవి, ఇంకా శ్రవణం మొదలైనవి, జిహ్వ మొదలైనవి, ముక్కు మొదలైనవి మరియు
చిత్తము మొదలగు వాటిని కూడా తెలుసుకోవాలి. ఎలాగంటే త్వచ ఆధ్యాత్మము, స్పర్శ అధిభూతము, వాయువు అధిదైవము, శ్రవణము ఆధ్యాత్మము, శబ్దము అధిభూతము, దిశలు అధిదైవము, శ్రవణము అధ్యాత్మము, శబ్దము అధిభూతము, దిశలు అధిదైవము, జిహ్వ అధ్యాత్మము, రసము అధిభూతము, వరుణుడు అధిదైవము. అలాగే ముక్కు అధ్యాత్మము, గంధము అధిభూతము, అశ్వనీ కుమారులు అధిదైవము, చిత్తము అధ్యాత్మము, చిత్తముతో తెలుసుకునేది అధిభూతము, వాసుదేవుడు అధిదైవము, బుద్ధి అధ్యాత్మము, బుద్ధితో తెలుసుకునేది అధిభూతము, బ్రహ్మ అధిదైవము, అహంకారము అధ్యాత్మము, అహంకారంతో ఉండేది అధిభూతము, రుద్రుడు అధిదైవము. ఆత్మ ఆకాశంలో ఉన్న సూర్యుడిలాగా ఎవరి ఆశ్రయాన్ని ఆశించదు. కాబట్టి అది స్వయం సిద్ధమైనది. ఈ కారణంగా ఈ అధ్యాత్మ మొదలైన వాటిలో కూడిన శరీరంలోనూ మరియు ఆత్మలోనూ అత్యంత విలక్షణత ఉంటుంది. ఈ ఆత్మలోంచే ఆధ్యాత్మ మొదలగు ఉన్నవి ఉత్పన్నం అయ్యాయి. అందుకనే వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ దేనిలోనూ ఉత్పన్నం అవ్వలేదు. ఒకే రూపంలో ఉండటం వల్ల దేహానికి ఆత్మకి మధ్య చాలా విలక్షణత ఉంది. అయినా ఆత్మ తనకు తానే సిద్ధజ్ఞానంతో ఈ అధ్యాత్మ మొదలగు అన్నింటినీ తెలుసుకుంటుంది. మరియు అధ్యాత్మ మొదలగు సర్వాత్మలని తెలుసుకోలేదు. దీనివలన కూడా దేహం మరియు ఆత్మలలో చాలా భేదం నిరూపించబడుతుంది. ఇదంతా విని ఉద్ధవుడు మళ్ళీ ఇలా అడిగాడు, ఓ ప్రభు, మీకు విముఖంగా ఉన్నవారు వారి కర్మల ప్రకారం నీచమైన దేహాలు పొందుతారు. ఆత్మ కూడా ఒక దేహంలోంచి ఇంకొక దేహానికి వెళ్తుంది. కర్మలు చేసేవాడికి మరియు చెయ్యని వాడికి జనన మరణాలు ఎలా సంభవిస్తాయి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు, హే ఉద్ధవ, కర్మమయమైన మనుషుడి మనస్సు 5 ఇంద్రియాలతో సహా ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తుంది. మరియు మనస్సుకి భిన్నమైన ఆత్మ అహంకారం మరియు మమతలతో ఆత్మ ఆ మనస్సు వెనకాలే వెళ్తుంది. కర్మల అధీనంలో ఉన్న మనసు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ ధ్యానం చేస్తూ ఆ విషయాలలో ప్రసిద్ధి చెందుతుంది. మరియు మొదట విషయంలో లయమైపోతుంది. ఆ తరువాత దానికి ఇదివరకటి స్మరణ పోతూ ఉంటుంది. కర్మల ద్వారా ఇంకో దేహంలో శ్రద్ధతో ప్రవేశించిన తర్వాత అది దేవతలు మొదలగు వారి దేహం అయితే హర్షంతో, అధముడి శరీరం అయితే శోకభయంతో, జీవుడికి దేహం యొక్క మరపు రావడం మరియు సమాన దేహానికి అహంకారం నష్టమవడం, ఇదే ఆత్మకి మరణము. కొన్ని దేహాల్లాగా దీనికి మరణం ఉండదు. ఓ ఉద్ధవ, మనసుకి 2వ దేహంతో సంబంధం ఉన్నప్పుడు దానిలో ఎక్కువ అహంకారం ఉత్పన్నం అవుతుంది. మనస్సు యొక్క అభ్యాసంతో ఆత్మలో దేహానికి మహత్వం కలుగుతుంది. ఇదే ఆత్మ యొక్క అంతం. ఇంద్రియాలు తమను ఆశ్రయించి ఉన్న మనస్సు మరియు దేహముల పట్టుదలతో జరిగిన ఉత్పత్తి ద్వారా ఆత్మలో ఉత్తమ, మధ్యమ మరియు అధమ మిథ్య కలిగినప్పుడు కూడా ప్రకాశిస్తాయి. వాటి ద్వారానే ఆత్మ వెలుపలి విషయాలను మరియు లోపలి సుఖాధికాలను చూస్తుంది. ఇప్పుడు సూక్ష్మ జనన మరియు మరణాల నిరూపణ చేస్తాను. కాలం యొక్క గతి తెలుసుకోవడం జరగని పని. అటువంటి కాలం వలన శరీరాలు క్షణక్షణం పుడుతూ మరియు మరణిస్తూ ఉంటాయి. అయినా కాలం యొక్క సూక్ష్మత వల్ల అజ్ఞానులు ఈ జనన మరణాలను తెలుసుకోలేరు. జనన మరణాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎవరికైతే దేహాభిమానం ఉందో అటువంటి వారికి కర్మలు, జనన మరణాలు అన్నీ ఉంటాయి. కానీ దేహాభ్యాసం చేసేవారికి జన్మము మరణము ఉండవు. అభ్యాసం చేసే పురుషుడు తన కర్మబీజంతో ఉత్పన్నము అవడు, పుట్టడు. భ్రాంతి వల్ల అజన్ముడైనప్పటికీ జన్మించినట్టు
అంతంలో మరణించినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు దేహ అవస్థలను చెప్తాను. దేహం ప్రథమంగా తల్లి గర్భంలో ప్రవేశించి గర్భవాసానంతరం జన్మించి తరువాత బాల్య కౌమార యవ్వనం మరియు 45-60 ఏళ్ల వరకు మధ్య అవస్థ, ఆ తర్వాత వృద్ధావస్థ, అంతంలో మృత్యువు అనే 9 అవస్థలు దేహానికి ఉన్నాయి. దేహం యొక్క మనసులో కల్పితమైన ఉచ్ఛ మరియు నీచ అవస్థలని దేహ సంబంధమైన అవివేకం వల్ల జీవుడు తనదే అనుకుంటాడు. మరియు ఈశ్వరుడి కృప కలిగితే కొంతమంది జీవులు ఈ దేహ అవస్థల్లో చిక్కుకోకుండా అటువంటి వివేకవంతులైన జ్ఞానులు ఈ అవస్థలని త్యజిస్తారు. అయినా జనన మరణాల అవస్థలు మైగము కమ్మినప్పుడు తన దేహం యొక్క జనన మరణాలను తెలుసుకోలేడు. కానీ తండ్రి ఈ దేహంతో మరణించాడు కనుక నా దేహం కూడా మరణిస్తుంది. నా పుత్రుడి జన్మ ఎలా కలిగిందో అలాగే నేను కూడా జన్మించాను. ఇటువంటిదే ఈ దేహము అని ఆలోచించుకోవాలి. జనన మరణాలకి ద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆ ద్రష్టకి జనన మరణాలు ఉండవు. ఇప్పుడు గుణభేదంతో ఉన్న త్రివిధ ప్రపంచం గురించి వివరిస్తాను. ఒకటిగా రెండు భేదాలు ఉన్నాయి. ఎలాగంటే సత్వగుణం యొక్క భేదం ఋషి దేవతలు, రజోగుణం యొక్క భేదం అసురులు మనుషులు, తమోగుణం వల్ల భూతాలు మరియు పశుపక్ష్యాదులు ఉద్భవిస్తాయి. ఈ జీవులన్నీ తమ కర్మలలో భ్రమిస్తూ వాటి యోనులలో పుడుతూ ఉంటాయి. ఆత్మ వాటి కర్త కాకపోతే మరి ఎందుకు కర్మలలో తిరుగుతూ ఉంటాడు? దీనికి కారణం చెప్తాను. ఎలాగైతే పాటలు పాడుతున్న మరియు నృత్యం చేస్తున్న వారిని చూసి మనుష్యుడు స్వరాలని తాళాలని అనుసరిస్తాడో, అంటే అలాంటి చేష్టలు చేస్తాడో, అలాగే బుద్ధికున్న గుణాలను చూసి ఏ వికారాలు లేని ఆత్మ ఆ గుణాల ప్రభావాలని తనకి ఆపాదించుకుంటుంది. అంటే కర్త కాకపోయినా కర్మల బంధంలోకి వచ్చేస్తుంది. మరి నివృత్తి ఉపాయానికి ప్రయోజనం ఏమిటి? దుష్ట ఇంద్రియాల విషయాలని భోగించకూడదు. మరియు ఆత్మజ్ఞానం లేకపోయినా ఈ సంసార భ్రమ కలిగింది అని తెలుసుకోవాలి. ఎవరైనా మనకి అరిష్టం కలిగించినా వారిపైన క్రోధం చూపించకూడదు. అంతా విని ఉద్ధవుడు, ఓ వక్తలలో శ్రేష్ఠుడా, నీచుడు దుఃఖాన్ని కలుగజేస్తే ఆ దుఃఖాన్ని సహించడం చాలా కష్టమైంది కదా, ఇది ఎలా సంభవం అవుతుందో తెలియచేయండి అని అడిగాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధంలో 22వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి 11వ స్కంధంలోని 23వ అధ్యాయం తిరస్కారాన్ని సహించగల ఉపాయాలు మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.